నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే పి గన్నవరం న్యూస్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిరంజన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని చేసిన అభివృద్ధిని మరిపించలేదు. నిరంజన్ రెడ్డి మీద కోపంతో దసరా దీపావళి కోసం ఏర్పాటు చేసిన నూతన వాణిజ్య వర్గాల ఫ్లెక్సీలు కూడా తొలగించడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత చర్యలతో రాజకీయ వైషమ్యాలను సృష్టిస్తూ ఉంది. నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటలు గడవక ముందే వికృత చర్య అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. గౌరవ నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మరచి ఇచ్చిన వాగ్దానాలు మరచి పొద్దున్న లేస్తే నిరంజన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. గౌరవ నిరంజన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి తప్ప కక్షపూరిత చర్యలకు పాల్పడలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కనీస మర్యాద లేకుండా నిరంజన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. గతంలో ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసినా మినిమం వారం రోజుల వాళ్లకు సమయం ఇచ్చామని అన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించడం కాంగ్రెస్ పార్టీ పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు. డబ్బుల సంచులతో కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి అధికార మదంతో పదవులు పొందిన వారికి ప్రజల మనసులో చోటు ఉండదని, ఇకనైనా కక్షపూరిత చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ గౌరవ్ నిరంజన్ రెడ్డి జన్మదినం అభిమానులు శ్రేయోభిలాసులు ఘనంగా నిర్వహించి 125 యూనిట్ల రక్తం సేకరించారని, దేవుని పూజ చేసి వారి ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్తులో వనపర్తి పట్టణం కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అభివృద్ధి దిశలో పయనించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాం. మరి తదుపరి వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్ పంచినాం. తదుపరి మరి రక్తదానం చేసే ప్రాణదానం చేసినట్టే అని మరి పట్టణ యువత మరి నాగంలో యువత కలిసి దాదాపు 125 యూనిట్ల రక్తాన్ని ఈరోజు మరి వారు బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది. ఇలా ఆ సందర్భంగా మేము ప్రజలకు విషయం తెలవాలని చెప్పేసి మా నాయకుని పేరున ఫ్లెక్సీలు కట్టించుకుంటే నిన్న రాత్రి తెల్లవారుజామున మేము 4వ తారీఖు 10 గంటలకు 8 గంటలకు మేము ఫ్లెక్సీలు కట్టించుకున్నాం. మరి తదుపరి తెల్లవారుజామున 5వ తారీఖు తెల్లవారుజామునే ఫ్లెక్సీలు మాయమవుతుంది. ఇదెక్కటి అన్యాయం, ఇదెక్కడి సంస్కృతి? గతంలో మేము చైర్మన్లు చేసినాం, 2 మున్సిపల్ చైర్మన్లు అయినారు బీఆర్ఎస్ పరికరించి. ఇటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు. మరి వాళ్ళకు ఒకవేళ మీరు తీయాలనుకుంటే, మీరు డబ్బులు కట్టించుకోవాలనుకుంటే మాకు చెప్తానంటే మేము పర్మిషన్ తీసుకుంటుండే. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుకుంటారంటే నెలల తరబడి అయినా కానీ రాజేష్ చౌక్లా దాన్ని చూసుకుంటూ పోతుంటే కూడా యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని మేము ఏమన్నా ఎన్నట్టు ప్రశ్నించలే. మరి ఈరోజు కావాలని మళ్ళీ వాళ్ళు దీని ద్వారా ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఒక విషపూరిత విషమైన పదార్థాన్ని మనసులో ఉంచుకున్నారు. మీరు నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరిపేయాలని చెప్పేసి మీరు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన పనిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తున్నాం. మళ్ళీ నిన్న మేము పట్టణంలో రోగులకు పండ్లు బిడ్డు వంచిన కార్యక్రమంలో వారిని అడిగినాం, ఏమ్మా ఎట్లున్నాయి వసతులు సదుపాయాలు? అయ్యా మేము వచ్చిన దుప్పటి చూడండి ఇంత నల్లగా ఉంది అన్నారు. సరైన భోజనాలు లేవు అన్నారు. మరి అక్కడ స్కానింగ్ సెంటర్ లేదు, ఎక్స్రే సెంటర్ ఎక్స్రేలు లేవు. మరి గతంలో అది డయాసిస్ 6 యూనిట్లు 6 డయాసిస్ సెంటర్లు నడుస్తుండే నిరంజన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు కూడా వెళ్ళి గమనిస్తారంటే మీకు కూడా ప్రత్యక్షంగా అర్థమవుతుంది మేము చెప్పిన దానికంటే. మరి గతంలో వనపర్తి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. మేము చెప్పినాం రోడ్ల విస్తరణ 10% అయిపోయింది, దాన్ని విస్తరించండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని బెడాతాలు చేసి వాళ్ళని ఇట్లా అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి దాన్ని వాట్సాప్లో బదలాలు చేసే ప్రయత్నం చేసిండు. మీరు ఎన్ని బదలాలు చేసినా మా నాయకుడికి ఇంకా మంచి పేరు వస్తుంది. మా నాయకుడికి ఉన్న పేరు మీరు ఎవరు జీవితంలో తుడిపేయలేరని చెప్పేసి తెలుస్తున్నాం. అరే దీనిని మీరు మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే భవిష్యత్తులో మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చని చెప్పేసి ఈ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం.
ఇది మంచి పద్ధతి కాదు. వనపర్తి పట్టణంలో ఎలక్షన్ తర్వాత రాజకీయంగా కానీ ఉండే మిత్రులు ఉంటారు, మాకు ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, అందరం కలిసిమెలిసి ఉండే సంస్కృతి వనపర్తిలా. మరి దాన్ని మీరు ఈ విధంగా చెడగొట్టదని చెప్పేసి సున్నితంగా హెచ్చరిస్తున్నాం. మరి వినకుండా ఇంటే భవిష్యత్తులో మేము కూడా ప్రత్యక్షంగా కూడా దిగాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. రాజకీయ నాయకులందరూ కూడా ఐక్యతగా ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నా కూడా పరస్పర గౌరవంతోన ఇన్నాళ్ళు శాంతియుతంగా రాజకీయాలు నడిచినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్లో కానీ అడ్డదారిలో అధికారం తెచ్చుకున్న వ్యక్తులు వీళ్ళు ప్రజా ఆమోదంతో మున్సిపల్ కౌన్సిల్లో ఇవాళ ఉండడం లేదు. వాళ్ళు కేవలం అధికార దాహం, డబ్బు దాహంతో మున్సిపల్ కైవసం చేసుకొని ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు అందరూ కూడా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్లు, రమేష్ గౌడ్ అన్న గారు చెప్పినట్లు మరి మేము కూడా 10 ఏళ్ళు మున్సిపాలిటీని ఏలడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలు ఏవైనా కానివ్వండి, వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టకుండా, వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎలాంటి హోల్డింగ్స్ పెట్టుకున్నా కూడా ఎవరికైనా వారం లేదా 10 రోజులు టైం ఇచ్చే తీశారు ఎవరైనా కానీ. మరి అలా 10 నెలల్లో 10 లోకాలు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. వాస్తవానికి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. కనీసం ఒకవేళ మీరు వనపర్తి పట్టణంలో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం శ్రీవారి ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సల్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య, దేవదేవుడు శ్రీమన్ నారాయణ శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ఇష్టమైన మాసం పేటరాశి మాసం తిరుమల శనివారాలు 3వ శనివారం సందర్భంగా సరోజినీదేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు స్థానిక భక్తాదులకు, తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు ఆర్ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేఎల్ వర్మ, పంచాయతీరాజ్ డిఈ మురళి, రాధాకృష్ణ వర్మ, రాజానరేష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ లీలా మనోహర్ తదితరులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో హిందువులకు పవిత్రమైన అన్ని పర్వదినాల్లోనూ తిరుమలలో శనివారంలోనూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంలోనూ హిందువుల ముఖ్య పండుగ దినాలలోనూ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేఎల్ వర్మ మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మిత్రులందరూ కలిసి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ హైందవ ధర్మాన్ని పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ శ్రీనివాస్, సుజాత, పవన్, విష్ణు, మురళి, సత్యనారాయణ, ఆనంద్, చిరంజీవి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలం కోటాల చెరువు గ్రామంలో పిఎం జన్మాన్ కింద 230 లక్షలతో నిర్మించనున్న గిరిజన ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ మరియు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాల సబ్ రిజిస్టర్ నూతన హంగుల కార్యాలయ ప్రారంభోత్సవంపై పీఠముడి కొనసాగుతున్న కార్యాలయం ప్రారంభోత్సవం ఏమిటని ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు, ఎన్నికల ముందు ఘటనలు బలంగా ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు. ప్రారంభోత్సవంపై విముఖత వ్యక్తం చేసిన మంత్రి ఫారూక్, ప్రారంభోత్సవం చేయాలని పట్టుబడుతున్న మధ్యవర్తులు, సబ్ రిజిస్టర్ను వెంటబెట్టుకుని నడిగడ్డకు చేరుకున్న మధ్యవర్తులు. మంత్రి నిర్ణయంపై కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పన నిమిత్తం వివిధ వర్గాలు, అసోసియేషన్లతో సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక గురించి కలెక్టర్ వివరించారు. 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి లక్ష్యాలతో
గ్రామ, మండల, జిల్లా విజన్ ప్రణాళికలను రూపకల్పన చేస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రణాళిక రూపకల్పనకు వివిధ వర్గాల ప్రజలు, అసోసియేషన్ల నుండి సలహాలు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 2022-23 ధరల్లో కర్నూలు జిల్లా 2022-23 ధరల్లో కర్నూలు జిల్లా జీడీపీ 47,514 కోట్లతో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రోత్ ఇంజన్లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడపై దృష్టి పెట్టడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్రణాళికలో భాగంగా జిల్లాలో నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హాస్టల్లో వసతులను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పాఠశాలల్లో శ్రమదానం చేసే సంస్కృతి రావాలని సూచించారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ IIIT ప్రొఫెసర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలో ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించాలని, చెక్ డ్యాములు ఏర్పాటు చేయాలని, పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. సమావేశంలో స్వీకరించిన సూచనలు, సలహాలను ప్రణాళికలో రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ చెల్లా కళ్యాణి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, వివిధ వర్గాల సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో, అలానే మల్లికార్జున స్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తులు ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు, డ్రమ్స్, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా భజంత్రీలు, బాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించగా గ్రామోత్సవం కదిలి వస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కే నాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దసరా సెలవులు కావడంతో ఉదయం ఎవరికీ తెలియకుండా మహి, హరికృష్ణ ఇద్దరు మిత్రులు ఓ పొలంలోకి వెళ్లి పురుగుల మందు డబ్బా అని తెలియకుండా పురుగుల మందు సేవించారు. పొలం పనులకు వెళుతున్న గ్రామస్తులు ఇద్దరు చిన్నారులు పొలంలో కొట్టుమిట్టాడడం చూసి వారి కుటుంబ సభ్యులకు తెలియపరిచి వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మహి అనే బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న హరికృష్ణను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
నా పేరు దేవసాని సార్. గ్రామం వచ్చేసి యమగనూరు మండలంలో పార్లపల్లి విలేజ్లో. పిల్లోడు వంక దగ్గర ఇట్లా ఆడుకుని పోయి నీళ్ళు ఎక్కకొచ్చి దాంట్లో కాలుదారి మునగడం జరిగింది సార్. ఇమీడియట్లీ మేము చూసుకొని యమగనూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం సార్. సార్ వాళ్ళు చూస్తున్నారు లోపల. ఈ నెల 7వ తేదీ సునైన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లూరులో ఆదిత్య పాఠశాలలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు 10 సంవత్సరాలుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 5వ తేదీ ఎస్కే భాష దాతల సహకారంతో దాదాపు 60 మంది మానసిక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఈ నెల డాక్టర్ శంకర్ శర్మ దివ్యాంగులకు పెన్షన్లు అందించారు. దివ్యాంగులకు సేవ చేయడం హర్షించదగ్గ విషయమని డాక్టర్ శంకర్ శర్మ ఎస్కే భాషను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. వికలాంగులకు ప్రభుత్వం ఎంత చేసినా సమాజంలోని ధనవంతులు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. భగవంతుని ఆశీస్సుల వల్లే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మను ఆదిత్య పాఠశాల అధ్యాపకులు వాసుదేవయ్య, ఎస్కే భాష సన్మానించారు. అందరికీ నమస్కారము. సారు శంకర్ ధర్మ సార్ డాక్టర్ జబర్దస్త్ దండ తెచ్చినారు. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది సమాజంలో ఉండే ధనవంతులు ఆ నిరుపేదల వైపు కొద్దో గొప్ప చూస్తూ వారికి నిజంగా సహాయం చేసి వాళ్ళను పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక 4 ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ, చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు. సో వీళ్ళకు సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడుండే దాతలతో సార్వాళ్లతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి మానసిక వికలాంగులకు, బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యన ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంటు ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొద్దో అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వాళ్ళు వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది డెఫినెట్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది, ఒక భగవంతుని ఆశీర్వచనం లేనిది అది చేయలేడు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో నేను కూడా చేస్తానని ప్రామిస్ చేస్తూ వీళ్ళందరినీ కలవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు, వీళ్ళకి ఎంతో కొంత సహాయం నేను చేసే అవకాశం కల్పించినందుకు భాష గారిని నేను మరీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాజంలో కొద్దో గొప్ప సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం నుంచి కొంచెం పక్కకు వచ్చి హెల్ప్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం.